డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ట్ రీజనింగ్ టు ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఒకసారి ఇక్కడ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. When the time is 5:40, then what is the angle between the hour hand and the minute hand of a clock అని అంటున్నాడు. సమయం 5:40 అయినప్పుడు గడియారం యొక్క గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత అని చెప్పి అడిగిండు. సో ఒకసారి చూస్తే 5:40 అవుతుంది. అప్పుడు గడియారం ఏ విధంగా ఉంటుంది ఒకసారి తీసుకుంటే మనకి ఇక్కడ సో మీరు డైరెక్ట్గా ఫార్ములా వేసుకొని చేయొచ్చు, వితౌట్ ఫార్ములా ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం. సో మనకి గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గంటల ముళ్ళు 5 దగ్గర ఉంటుంది, నిమిషాల ముళ్ళు 8 దగ్గర ఉంటుంది. ఈ టైంలో మనం ఏం చెప్తామంటే 5:40. ఈ రెండింటికి మధ్యలో ఎంత కోణం ఉంది అని అంటే ఎన్ని గంటలు ఉన్నాయి? 5 నుంచి 8కి మధ్యలో 3 గంటలు. గంటకు 30 డిగ్రీల చొప్పున మనకి 3 గంటలకు ఎంత ఉంటుంది అని అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఫైనల్ కాదు. ఇప్పుడు ఈ గంటల ముళ్ళు 5 దగ్గరే ఉంటుందా అంటే 5 దగ్గర ఉండదు, కొంచెం ముందుకు జరిగి ఉంటుంది. ఎంత అనంటే 40 నిమిషాలలో అది ఎంత మూవ్ అవుతుంది అనంటే 20 డిగ్రీలు ముందుకు వస్తుంది. ఒక నిమిషానికి గంటల ముళ్ళు చేసే కోణము 0.5 డిగ్రీస్. అయితే మరి 40 నిమిషాలలో ఎంత కోణం చేస్తుంది అది అనంటే 20 డిగ్రీల కోణం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం -20 తీసుకుంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 70 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 70 డిగ్రీస్. ఓకేనా? మీరు ఫార్ములా వేసుకొని చేస్తే అక్కడ డివిజబుల్ చేయాలి, మల్టిప్లై చేయాలి, ఇదంతా ఏం అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎక్కడ ప్లేస్ చేసి ఉంటుంది అనేది ఒక విషయం తెలిస్తే దాని నుంచి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే January 1st, 2006 was Sunday of the week. What day of the week was it on January 1st, 2010? జనవరి 1, 2006 వారంలో ఆదివారం, జనవరి 1, 2010 వారంలో ఏ రోజు అని అంటున్నాడు. ఇక్కడ మీరు కనుక చూస్తే నార్మల్గా ఏం చేస్తాము, 1 జనవరి 2016 వారంలో ఏ రోజు అవుతుందో చెక్ చేసుకొని అది మన ప్లస్ ఆర్ మైనస్ అనేది తీసుకుంటాం. అట్లా ఏం తీసుకోకుండా ఇక్కడ చూడండి, మనకి 1 జనవరి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా 1 జనవరి అన్నారు. వెన్ డేట్ మంత్ ఈజ్ సేమ్, అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇయర్స్ నుంచి డైరెక్ట్గా ఆడ్ డేస్ ఆధారంగా తీసుకుంటాం. ఇక్కడ ఇయర్స్ అన్నిటిని వరుసగా రాసుకుంటా. 2006 అప్ టు 2010 వరకు రాసుకోండి. 7, 8, 9, 10. సో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? మొత్తంగా 5 ఇయర్స్ ఉన్నాయి. 5 ఇయర్స్ కాబట్టి ఆ 5ని 5 డేస్ అనుకుంటున్నా. అలాగే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏదైనా లీప్ ఇయర్ ఉందా అంటే 6 లీప్ ఇయర్ కాదు, 7 కాదు, 8 లీప్ ఇయర్ అవుతుంది, 9 కాదు, 10 కాదు. లీప్ ఇయర్ ఉంది కాబట్టి ఒక రోజును అడిషనల్గా యాడ్ చేసుకోండి. మొత్తం ఎన్ని రోజులు అనంటే 6 డేస్ అవుతుంది. సో అంటే ఈ 6 డేస్ కాబట్టి వీటిని మనము ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 అని రాసుకుంటున్నా. ఫస్ట్ డే ఏమైంది? సండే. కాబట్టి ఫస్ట్ డే సండే. నెక్స్ట్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో యువర్ ఆన్సర్ ఈస్ ఫ్రైడే. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో ఆర్ రీఅరేంజ్డ్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్, దెన్ ద న్యూ ఆర్డర్ ఆఫ్ ద numerals that are assigned to each letter in the given words is అని అంటున్నాడు. క్రింద ఇవ్వబడిన పదంలోని అక్షరాలు అర్థవంతమైన పదాన్ని ఏర్పరచడానికి తిరిగి అమర్చబడి ఉంటే ఇచ్చిన పదంలోని ప్రతి అక్షరానికి కేటాయించబడిన సంఖ్యల కొత్త క్రమం అంటున్నాడు. సో ఇక్కడ HNRCAB అని ఉంది. వాటికి సీరియల్ డిజిట్స్ అనేవి ఉన్నాయండి.
అయితే ఇప్పుడు ఏం చేసిండు అని అంటే ఆప్షన్స్లో మనకి ఒక డిజిట్స్ యొక్క క్రమం ఇచ్చిండు. మీనింగ్ఫుల్ వర్డ్ దేంతో ప్రారంభం అవుతుంది, మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇక్కడ రాసుకున్నారు అనుకోండి, 6th లెటర్ అంటే బి, తర్వాత 5th అంటే ఏ, 3rd అంటే ఆర్, 4 అంటే 4 అంటే సి, సో తర్వాత 1 అంటే హెచ్, ఇక్కడ ఎన్. ఇది మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుందా? మీనింగ్ఫుల్ వర్డ్ ఇది కాదు. తర్వాత ఇక్కడ చూద్దాం, 4తో స్టార్ట్ అవుతే ఏ, తర్వాత హెచ్, తర్వాత ఇక్కడ సి హెచ్, తర్వాత ఏ, తర్వాత 6 అంటే బి, తర్వాత ఎన్, తర్వాత ఆర్. సో ఇక్కడ కూడా మీనింగ్ఫుల్ వర్డ్ ఏమైనా ఉంటుందా? షాబ్. సో పలకడానికి కూడా వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. తర్వాత ఇక్కడ 3తో స్టార్ట్ అవుతుంది, 3 అంటే ఆర్, 5 అంటే ఏ, సో ఇక్కడ హెచ్, తర్వాత 4 అంటే సి. సో మనకి ఏదైనా వర్డ్ ఫామ్ అవుతుందా? ఇక్కడ కూడా ఫామ్ అవట్లే, క్యాన్సల్. తర్వాత ఇక్కడ చూడండి బి, తర్వాత ఆర్, తర్వాత 5 అని అంటే ఏ, సో 2 అంటే ఎన్, 4 అంటే సి, 1 అంటే హెచ్. బ్రాంచ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూస్తే, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రయాంగిల్ ఈస్ రిటన్ యాజ్ SSHBMHKF, దెన్ ఎగ్జాంపుల్ ఈజ్ రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ని ఏ విధంగా కోడ్ చేసిండు అనేది ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్ ని ఏ విధంగా కోడ్ చేశాడు అని అంటే ఇక్కడ SSHBMHKF ఈ విధంగా తీసుకున్నాడు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. 20, 18, 9, 1, ఇక్కడ 14, 7, 12, 5 అండి. సో ఇట్లా ఉంది. తర్వాత ఇక్కడ 19, సో 8, 2, 13, 8, 11, 6 ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ నుంచి తీసుకుంటే ఏముంది, ఇక్కడ -1 ఉంది. తర్వాత తీసుకుంటే +1 ఉంది. నెక్స్ట్ లెటర్ తీసుకుంటే -1, తర్వాత తీసుకుంటే +1, నెక్స్ట్ చూడండి -1, తర్వాత చూడండి ఇక్కడ +1. సో -1 +1 లాజిక్ ఉంది. ఓకేనా? -1 +1 లాజిక్ ఉంది. సో సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనే వర్డ్ కి సంబంధించి మనం తీసుకుందాం. ఎగ్జాంపుల్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఈ ఎగ్జాంపుల్ కి సంబంధించి తీసుకుంటే 5, 24, 1, 13, ఇక్కడ 16, 12, 5. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటి అని అంటే -1. సో 5 - 1 అని అంటే 4Dతో స్టార్ట్ అవుతుంది. డి ఉందా? ఎస్, అన్నిట్లలో కూడా డి ఉంది. ఒకసారి కనుక చూస్తే dy. సో ఫస్ట్ 2 లెటర్స్ సేమ్. తర్వాత ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ తర్వాత సెకండ్ లెటర్ను వదిలేస్తే థర్డ్ లెటర్ మళ్ళీ -1 అని అంటే జెడ్ రావాలి. జెడ్తో ఉందా? మూడిట్లలో ఉంది. ఓకేనా? ZN. ఓకేనా? సో కాబట్టి ఈ లెటర్తో కూడా వదిలిపెట్టాలి. సో నెక్స్ట్ తర్వాత లెటర్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి వస్తే ఏముంది, ఇక్కడ -1 + 1 ఇక్కడ రావాల్సింది -1. సో 16 - 1 అని అంటే దట్ ఈస్ 15 ఓ వస్తుంది. సో నెక్స్ట్ ఓతో ఉండాలి. సో ఆప్షన్ 2లో ఉంది ఓతోని, కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్గా ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇఫ్ SKI RPS TRA స్టాండ్స్ ఫర్ నైస్ సండే మార్నింగ్. సో అక్కడ TH STI RPS స్టాండ్స్ ఫర్ ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ అండ్ SKI PTR QLM స్టాండ్స్ ఫర్ నైస్ మార్కెట్ ప్లేస్, దెన్ ద వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ సండే ఈజ్ అంటున్నాడు. అంటే సండే అనే పదానికి మనకి ఇక్కడ మిక్స్డ్ కోడింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో సండే అనే పదానికి సంబంధించిన కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సండేకి కోడ్ ఏంటి అని అంటే సండే ఎక్కడ ఉంది చూడండి, ఇగో సండే ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? సో ఈ స్టేట్మెంట్లో లేదు, నెక్స్ట్ స్టేట్మెంట్లో కూడా లేదు. అంటే కోడ్ కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి. సో మనకి ఇక్కడ మాత్రమే ఉండేటట్టుగా అంటే SKI ఎక్కడైనా ఉందా? ఎస్, అక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఇది వద్దు. RPS ఉందా? RPS సెకండ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి వద్దు. TRI ఉందా? ఎక్కడా లేదు కాబట్టి ఇదే మన ఆన్సర్. సో TRI ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా? ఆప్షన్ 3లో ఉంది. క్లియర్? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్
if ACE is written as AIY, then BED is written as in that code language అంటున్నాడు. సో ఏస్ని ఏమని కోడ్ చేసిండు అని అంటే AIYగా కోడ్ చేశాడు. ఇక్కడ మనం ప్లేస్ వాల్యూస్ తీసుకొని ట్రై చేద్దాం. 1 3 5 అండి. సో ఏం చేశాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా కోడ్ చేశాడంటే 1 స్క్వేర్ తీసుకున్నాడు. 1 స్క్వేర్ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా కోడ్ చేశాడంటే 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 కదా, కాబట్టి ఇక్కడ 9th ఆల్ఫాబెట్ వచ్చింది. సో 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25 కాబట్టి ఇక్కడ 25th ఆల్ఫాబెట్ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ యొక్క స్క్వేర్ వాల్యూస్ని ఇక్కడ తీసుకున్నాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత బిఎడ్. సో బిఈడి అని చెప్పేసి అన్నాడు. బిఈడికి ఇక్కడ 2 5 4. సో 2 స్క్వేర్ అంటే 4, 4 అంటే డి, 5 స్క్వేర్ అంటే 25, వై ఉండాలి, డివైతో ఉండాలి. డివైతో ఉన్నటువంటి డితో ఉన్నటువంటి వర్డ్ ఒకటే ఉంది కదా, డైరెక్ట్ ఆన్సర్ ఇదే పెట్టేసుకుంటే సరిపోతుంది, డివైపి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రాణి గోస్ 20 kilometers టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ హర్ హౌస్ and then goes 8 kilometers towards north from there. Then at the end, if she goes 5 kilometers towards east, the distance and the direction from her starting point to her destination is అని అంటున్నాడు. రాణి తన ఇంటి నుండి దక్షిణం వైపు 20 కిలోమీటర్లు వెళుతుంది మరియు అక్కడ నుండి ఉత్తరం వైపు 8 కిలోమీటర్లు వెళుతుంది. చివరికి ఆమె తూర్పు వైపు 5 కిలోమీటర్లు వెళితే ఆమె ప్రారంభ స్థానం నుండి ఆమె గమ్యస్థానానికి దూరం మరియు దిశ అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఏంటనంటే మనకు ఫస్ట్ సౌత్ డైరెక్షన్లో తను ట్రావెల్ చేస్తుంది. సౌత్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేసింది 20 kilometers ట్రావెల్ చేసింది. ఓకేనా, సో ఇలా వచ్చింది. తర్వాత ఏం చేసింది అక్కడ నుంచి మళ్ళీ తను నార్త్ డైరెక్షన్లో 8 kilometers వెళ్ళింది. మళ్ళీ నార్త్కి వెళ్ళింది. ఎంత 8 kilometers వెళ్ళింది. ఓకేనా, మళ్ళీ 8 kilometers నార్త్కి వెళ్ళింది. దెన్ ఎట్ ద ఎండ్ షీ గోస్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ డైరెక్షన్లో ఒక 5 kilometers వెళ్ళింది. ఎట్ ద ఎండ్ ఇక్కడ ఆగిపోయింది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనకేమన్నాడు ప్రారంభ స్థానం నుండి ఆమె గమ్యస్థానానికి మధ్య దూరం దిశ. ప్రారంభ స్థానం ఇది, గమ్యస్థానం ఇది. సో కాబట్టి ఈ డైరెక్షన్ ఏంటి అండ్ ఎంత దూరం అంటున్నాడు. నీకు దూరం ఫైండ్ అవుట్ చేయడం ఇబ్బంది అయితే దిశ తెలిసినా కూడా ఆన్సర్ పెట్టొచ్చు. స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఎండింగ్ ప్లేస్ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆగ్నేయ దిశలో ఉంది. నువ్వు డైరెక్ట్ గా ఆగ్నేయం ఎక్కడ ఉందో చూడు, ఆగ్నేయం ఇక్కడ ఉంది, సౌత్ ఈస్ట్ ఒక్క దగ్గరే ఉంది. అంటే డైరెక్ట్ గా నువ్వు ఆన్సర్ పెట్టొచ్చు ఆప్షన్ 3 అని. మరి డిస్టెన్స్ కావాలి అని అంటే డిస్టెన్స్ అనేది మనకు హైపోటెనస్ కిందికి వస్తుంది. అప్పుడు ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇది 12 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు హైపోటెనస్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక భుజము మనకి 12 స్క్వేర్ ఇంకొకటి 5 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 144 ప్లస్ 25, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, రెండు కలిస్తే 169. ఓకేనా, సో హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు √169 అని అంటే ఇట్ మీన్స్ 13 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Priya traveled 3 kilometers straight towards the south, then turned left and traveled 8 kilometers straight. Then, if she turned right and traveled 3 kilometers straight, the distance from her starting point to the destination is అంటున్నాడు. ప్రియా నేరుగా దక్షిణం వైపు 3 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమ వైపు తిరిగి 8 కిలోమీటర్లు, అప్పుడు ఆమె కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు నేరుగా ప్రయాణించినట్లయితే ఆమె ప్రారంభ స్థానం నుండి గమ్యస్థానానికి దూరం అని అడిగిండు. సో ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియా ఏం చేసిందట అనంటే దక్షిణం దిశగా 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. తర్వాత ఎడం వైపు తిరిగి 8 కిలోమీటర్లు వెళ్ళిందంట. సో ఎడం వైపు తిరిగి 8 కిలోమీటర్లు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి కుడివైపు తిరిగి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రారంభ స్థానం అంటే ఇది, గమ్యస్థానం అంటే ఇది. ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. డిస్టెన్స్ ఎంత అని తీసుకుంటామనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గా సార్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ వెళ్ళి కిందికి దిగొచ్చు కదా అంటే కాదు. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇలా వస్తుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 8 kilometers పాయింట్ ని 4 kilometers దగ్గర ఒక పాయింట్ తీసుకొని
ఇదొక 4 కిలోమీటర్స్, ఇదొక 4 కిలోమీటర్స్ అనుకుంటే ఇది 3 కిలోమీటర్స్, ఇది 4 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది 4 అవుతుంది, ఇది 4. సో 3, 4 అంటే హైపోటెనస్ 5 అవుతుంది. అంటే ఇక్కడ కూడా హైపోటెనస్ ఏ వస్తుంది, అంటే కర్ణమే వస్తుంది ఇక్కడ కూడా. ఓకేనా, కర్ణమే ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ కూడా. కాబట్టి 3, 4 ఉంటే కర్ణం ఎంత? 5. ఇక్కడ కూడా 3, 4 ఉంటే కర్ణం ఎంత? 5. సో 5 + 5 ఎంత అని అంటే 10 అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పాయింటింగ్ టు చరణ్, కాజల్ సెడ్ హిస్ మదర్స్ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్ అర్జున్. దెన్ చరణ్ ఈజ్ రిలేటెడ్ టు కాజల్ యాజ్ అంటున్నాడు. చరణ్ ని చూపిస్తూ అతని తల్లి సోదరుడు నా కొడుకు అర్జున్కి తండ్రి అని కాజల్ చెప్పింది. అప్పుడు చరణ్ కాజల్తో సంబంధం కలిగి ఉన్నాడు, అంటే ఎలాంటి రిలేషన్ ఉంది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, చరణ్ ని చూపిస్తూ మాట్లాడుతుంది ఎవరు? స్పీకర్ ఎవరు? కాజల్. కాజల్ ఏమంటుంది తెలుసా? అతని తల్లి సోదరుడు నా కొడుకు అర్జున్కి తండ్రి అట. ఫస్ట్ చెప్పండి, నా కొడుకు అర్జున్కి తండ్రి అంటే ఎవరు? మై హస్బెండ్, అంటే నా భర్త. అవునా? ఈ మొత్తానికి మీనింగ్ ఏంటి? నా భర్త. అతని తల్లి సోదరుడు నా భర్త అంటుంది, అంటే నా భర్త వల్ల సోదరి కుమారుడు. అవునా? నా భర్త వల్ల సోదరి కుమారుడు అంటే మా ఆడపడుచు వల్ల కొడుకు అని అన్నట్టు. అప్పుడు చరణ్ ఏమవుతాడు? దెన్ చరణ్ ఈజ్ రిలేటెడ్ టు కాజల్ అంటున్నాడు. అంటే చరణ్ కాజల్తో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాడు? ఓకేనా, రైట్. ఏమవుతాడు అని ఇక్కడ మనకు మీనింగ్ ఏం రావాలంటే ఏమవుతాడు అని మీనింగ్ రావాలి. ఓకేనా, రైట్. చరణ్ కాజల్కి ఏమవుతాడు అని అంటే తను నెఫ్యూ అవుతాడు, మేనల్లుడు అవుతాడండి. ఓకేనా, మేనల్లుడు అని అంటాం, నెఫ్యూ. చరణ్ కాజల్కి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్, ఏ ఉమెన్ సెడ్ హిస్ వైఫ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్, దెన్ దట్ మ్యాన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఉమెన్ యాజ్ అంటున్నాడు. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఏమంటుందంటే అతని భార్య నా తండ్రికి ఏకైక కుమార్తె అని చెప్పింది. అప్పుడు ఆ పురుషుడు స్త్రీకి ఇలా సంబంధం కలిగి ఉంటాడు అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి చూడండి, చాలా సింపుల్. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అని అంటే, సో ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ స్త్రీ మాట్లాడుతుంది, స్పీకర్ స్త్రీ కదా. ఏమంటుంది తెలుసా? అతని భార్య నా తండ్రికి ఏకైక కుమార్తె అని అంటున్నాడు. నా తండ్రికి ఏకైక కుమార్తె అంటే మీనింగ్ ఏంటి? నేనే. అతని భార్య నేను అని చదవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా చదివితే ఏమొస్తుంది? ఇప్పుడు అతని భార్య నేను. ఇప్పుడు అతను నాకేమవుతాడు? భర్త అవుతాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ హియర్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టడీ ద ఫిగర్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్. హియర్ బిగ్ ట్రయాంగిల్ రిప్రజెంట్ ఆర్టిస్ట్స్, స్మాల్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ సైంటిస్ట్స్, స్క్వేర్ రిప్రజెంట్ డాన్సర్స్, సర్కిల్ రిప్రజెంట్ డాక్టర్స్. ద లెటర్ దట్ రిప్రజెంట్ ద ఆర్టిస్ట్స్ హూ ఆర్ ద డాక్టర్ అండ్ డాన్సర్ ఓన్లీ అని అంటున్నాడు. బొమ్మను జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అన్నాడు. ఇక్కడ పెద్ద త్రిభుజం కళాకారులను చూపిస్తుందంట. పెద్ద త్రిభుజం కళాకారులను చూపిస్తుంది, చిన్న త్రిభుజం శాస్త్రవేత్తలను చూపిస్తుంది, చతురస్రం నృత్యకారులను చూపిస్తుంది అంటే డాన్సర్లను చూపిస్తుంది. సో తర్వాత వృత్తం డాక్టర్లను చూపిస్తుంది. వైద్యులు మరియు నృత్యకారులు మాత్రమే ఉన్న కళాకారులను సూచించేది అంటే శాస్త్రవేత్తలు వద్దు అని చెప్పిండు. ఎందుకంటే ఏమన్నాడు మనకి? ఆర్టిస్ట్స్ హూ ఆర్ డాక్టర్స్ అండ్ డాన్సర్స్ ఓన్లీ అన్నాడు. అంటే శాస్త్రవేత్తలు వద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తుండు. కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక ముగ్గురు కలిసినటువంటి ప్లేస్ ఎక్కడ? ఈ ముగ్గురు కలిసినటువంటి ప్లేస్ జీ. కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, రైట్. ఏది ఇది మాత్రమే అన్నాడు అంటే అది మాత్రమే అన్నాడు. ఓకేనా, సో వైద్యులు మరియు నృత్యకారులను మాత్రమే ఉన్న కళాకారులు అన్నాడు. కాబట్టి వాళ్ళు మాత్రమే ఉండే కళాకారులని మనం చూపించాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద సింబల్ క్వశ్చన్ మార్క్ యాజ్ షోన్ ఇన్ ద థర్డ్ ఫిగర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటున్నాడు. క్రింది వాటిలో 3వ చిత్రంలో చూపిన విధంగా
గుర్తు ప్రశ్న స్థానంలో తప్పిపోయిన సంఖ్యని గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నెంబర్స్ వల్ల మిడిల్ నెంబర్ వస్తుంది అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము? సో ఒకసారి చూస్తే ఈ చుట్టూ ఉన్నటువంటి నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 5 × 6 × 4 ఓకేనా, రైట్. 5 6 30, 3 4 12, 120. ఓకే, 120/6 చేస్తున్నాడు. 120/6 చేస్తే మనకు వచ్చేది ఎంత? 6 2 12, కాబట్టి 20 వస్తుంది, మిడిల్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. సేమ్ ఇక్కడ కూడా 7 × 8 మనకి 7 × 8 × 9 చేస్తే /6 చేస్తే వచ్చేది ఎంత అంటే 84 వస్తుంది. అలాగే అక్కడ మనం చేయాల్సింది 9 × 10 × 11 చేయాలి. ఓకేనా, సో చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే ఇక్కడ 990 వస్తుందండి. ఓకేనా, 990 వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి 9 × 10 అంటే 90, 90 × 11 అంటే 990/6 చేస్తున్నాం. 6 టేబుల్లో ఒకసారి తీసుకుంటాం. సో 1 వస్తుంది. ఇక్కడ 39, 6 6 are 36. తర్వాత ఇక్కడ మనకి మిగిలేది ఎంత అంటే 30, 6 5 30, కాబట్టి 165 ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్, డిసైడ్ ద కరెక్ట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ద గివెన్ కంక్లూజన్ అంటున్నాడు. స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే ఆల్ ద ఆర్గనైజ్డ్ పర్సన్స్ ఫైండ్ టైమ్ ఫర్ రెస్ట్ అంటున్నాడు. సునీత ఇన్స్పైట్ ఆఫ్ హర్ వెరీ బిజీ షెడ్యూల్ ఫైండ్స్ టైమ్ ఫర్ ద రెస్ట్ అంటున్నాడు. కంక్లూజన్ ఏంటి అని అంటే సునీత ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ పర్సన్, సునీత ఈజ్ అన్ ఇండస్ట్రియస్ పర్సన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు మనకు ఒకసారి చూస్తే ఇక్కడ ప్రకటన ఏం చెప్పిండంటే నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తులందరికీ విశ్రాంతి సమయం దొరుకును అంటున్నాడు. సో నెక్స్ట్ సునీతకు అధిక పనిభారం ఉన్నప్పటికీ విశ్రాంతి దొరుకుతుంది అంట. సో తీర్మానాలలో ఏ తీర్మానం కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సునీత నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తి, సునీత కష్టపడి పనిచేసే వ్యక్తి, రెండున్నాయి. ఇక్కడ ఏమైతుంది అని అంటే నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తులందరికీ విశ్రాంతి సమయం దొరుకునట. అంటే నువ్వు ఏదన్నా పని చేయాలనుకుంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక టైం టేబుల్ కనుక పెట్టుకొని నువ్వు వర్క్ చేస్తే నీకు రెస్ట్ టైం అనేది దొరుకుతుంది. మనం చాలా మంది ఏమంటాం జనరల్గా, నాకు రెస్ట్ దొరకట్లేదు, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నా నేను అంటావు. కానీ ఒకవేళ నువ్వు కనుక టైం కేటాయించుకొని నువ్వు ఒక పద్ధతి ప్రకారంగా ఫిక్స్ అయితే డెఫినెట్గా నీకు రెస్ట్ దొరికిద్ది. ఓకేనా, రైట్. సునీతకు అధిక పనిభారం ఉన్నప్పటికీ విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. సో సునీత కట అధిక పనిభారం ఉన్నా కూడా విశ్రాంతి దొరుకుతుంది అని అంటే తను ఆర్గనైజ్డ్గా వర్క్ చేస్తుంది అన్నట్టే కదా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఆర్గనైజ్డ్గా చేసే వాళ్ళందరికీ విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. సునీత కూడా వర్క్ హెవీగా చేస్తున్నప్పటికీ తనకు విశ్రాంతి దొరుకుతుంది అని అంటే సునీతకు నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తి అంటున్నాడు, ఆర్గనైజ్డ్ పర్సన్ అంటున్నాడు, కరెక్టే. సునీత కష్టపడి పనిచేసే వ్యక్తి అంటున్నాడు, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే అధిక పనిభారం ఉన్నా కూడా తనకు రెస్ట్ దొరుకుతుంది అంటే తను కష్టపడి పనిచేస్తుంది కాబట్టి తనకు లీనియస్ అంటే ఆ టైం ఫ్రీక్వెన్సీ దొరుకుతుంది. సో కాబట్టి 1 మరియు 2 అనుసరిస్తున్నాయి. సో కాబట్టి కంక్లూజన్, బోత్ ద కంక్లూజన్స్ కరెక్ట్ అండి. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే గివెన్ బిలో ఈజ్ ఎ స్టేట్మెంట్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ద గివెన్ కంక్లూజన్స్ అంటున్నాడు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంట. కంక్లూజన్ రిస్క్ ఆర్ నెసెసరీ ఫర్ సక్సెస్, సో కోవార్డ్స్ డై మెనీ టైమ్స్ బిఫోర్ దేర్ డెత్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ప్రకటన ఏంటి అని అంటే ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది అంట. సో ఇక్కడ తీర్మానాలు విజయానికి తెగింపు అవసరం, పిరికివారు మరణానికి ముందు చాలాసార్లు చనిపోతారు అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది అని అంటున్నాడు. అంటే నువ్వు ఒకవేళ ధైర్యంగా వర్క్ చేసినావు అనుకో, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఏం కాదు ఏదైతే అది అయింది అని చెప్పేసి నువ్వు కొంచెం రిస్క్ తీసుకొని కనుక ఒక పని చేసినావు అనుకో, ఓకేనా. సో అంటే నువ్వు ధైర్యంతో పని చేస్తే నీకు అదృష్టం కూడా అనుకూలిస్తుంది అని అంటున్నాడు. అదే ధైర్యం లేకుండా ఏమవుతుందో ఎట్లయితుందో, చదవాలన్నా వద్దా, చదివితే ఏమవుతుంది, ఎగ్జామ్లో పాస్ అవుతానా లేదా, ఎగ్జామ్లో నాకు జాబ్ వస్తుందా లేదా, ఇట్లా ఇవన్నీ ఆలోచించుకుంటా కూర్చున్నావు అనుకో, అదృష్టం అనుకూలిస్తుందా, అనుకూలించదు. కానీ ధైర్యంగా నేను చదువుతున్నా, ఖచ్చితంగా నేను యూనిఫామ్ వేసుకోవాలి, యూనిఫామ్ నాకు కావాలని నువ్వు ఫిక్స్ అయినావు అనుకో, అదృష్టం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది.
అంటే విజయానికి తెగింపు అవసరం అంటున్నాడు. అంటే నువ్వు రిస్క్ ఫేస్ చేసినావు అనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకేనా, రైట్. గ్రౌండ్లో రేపు రన్నింగ్ కొట్టేటప్పుడు 1600 మీటర్స్ కొట్టేటప్పుడు నేను రన్నింగ్ చేస్తే నాకు కాలు ఇరుగుతుందేమో అని నువ్వు ఆగిపోతే రన్నింగ్ చేస్తావా? చెయ్యవు. అదే నేను ఇన్ టైంలో రన్ చేయాలి, ఇన్ టైంలో నేను కంప్లీట్ చేయాలనుకుంటే నీకు తెలియకుండా నువ్వు రన్ చేయగలుగుతావు. కాబట్టి ధైర్యం తెగింపు రెండు అవసరం అంటున్నాడు. పిరిగివారు మరణానికి ముందు చాలా చనిపోతారు అన్నాడు. అసలు వాళ్ళ గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ కాబట్టి ఇది వద్దు. సో ఓన్లీ వన్ ఈజ్ ట్రూ అండి, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ there are 6 members KLMNO and P in a family. Answer the following question based on the following information అంటున్నాడు. K and L are the most senior couple. O and P are children of the banker. P is the granddaughter of a retired person. N, who is the daughter of L, is married to a banker అంటున్నాడు. K is the mother-in-law of M అని అంటున్నాడు. సో హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అని చెప్పేసి అడిగాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఒక కుటుంబంలో KLMN O మరియు P అనే 6 సభ్యులు ఉంటారు. క్రింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. K మరియు L అత్యంత సీనియర్ జంట. O మరియు P బ్యాంకు ఉద్యోగి పిల్లలట. P రిటైర్డ్ వ్యక్తి యొక్క మనవరాలు అంట. L యొక్క కుమార్తె అయిన N ఒక బ్యాంకర్ని వివాహం చేసుకున్నారు అంట. సో నెక్స్ట్ చూడండి, K అనేది M యొక్క అత్తగారు అని అంటున్నారు. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు అరేంజ్. మనకి ఏమన్నాడు, ఆ కుటుంబంలో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా ఆన్సర్ పెట్టొచ్చు. ఎందుకు అనంటే జెండర్ ఐడెంటిఫికేషన్ బట్టి ఇక్కడ మనం ఆన్సర్ చేస్తాం. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకి KL వీళ్ళిద్దరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా అనంటే, సో K అనేది M యొక్క అత్తగారు అన్నారు కాబట్టి ఈ పర్సన్ వీళ్ళిద్దరు కూడా జంట అన్నప్పుడు అయితే మీకు డైరెక్ట్గా నేను వేసి చూపిస్తా. ఒక పర్సన్ యొక్క జెండర్ అనేది మిస్ అవుతుంది, అందువల్ల మనము ఎంతమంది ఫీమేల్ పర్సన్స్ ఉన్నారు అనేది చెప్పలేము. సో ఇక్కడ చూడండి, KL ఇద్దరు కూడా ఒక జంట, రైట్. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఏమన్నా ఉందా? L యొక్క కుమార్తె అయిన N అట. L యొక్క కుమార్తె అయిన N, ఈవిడ కుమార్తె ఒక బ్యాంకర్ని వివాహం చేసుకుంటుందంట, అంటే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఓకే, O మరియు P బ్యాంక్ ఉద్యోగి పిల్లలు అట, అంటే బ్యాంక్ ఉద్యోగి పిల్లలు అంటే N యొక్క పిల్లలే కదా. O P ఇద్దరు కూడా వీళ్ళ పిల్లలే. P ఒక రిటైర్డ్ వ్యక్తి యొక్క మనవరాలు, అంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరో రిటైర్డ్ వ్యక్తి వాళ్ళ యొక్క మనవరాలు ఎవరు? P, కాబట్టి ఫీమేల్. L యొక్క కుమార్తె అయిన N ఇచ్చేసిండు, అయిపోయింది. K అనేది M యొక్క అత్తగారట. K అనే పర్సన్ అత్తగారు, ఎవరి యొక్క అత్తగారు? M, అంటే ఇగో ఇక్కడ ఉంటాడు. ఓకేనా, ఈ పర్సన్ యొక్క అత్తగారే అవుతారు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కపుల్స్ కాబట్టి. అప్పుడు ఆటోమేటిక్గా L అనే పర్సన్ మేల్ పర్సన్ అవుతారు. సో ఇప్పుడు చూడండి, O యొక్క జెండర్ తెలుసా మనకి? O యొక్క జెండర్ తెలియనప్పుడు మనము ఇక్కడ వాళ్ళ పిల్లలు అన్నారు, వాళ్ళు చిల్డ్రన్ అని చెప్పేసారు. O అండ్ P ఆర్ ద చిల్డ్రన్ అన్నారు, కానీ వాళ్ళు మేల్ ఫీమేల్ మనకు తెలియదు. O యొక్క జెండర్ తెలియనప్పుడు మహిళా సభ్యులు ఎంతమంది అని చెప్పొచ్చు అంటే చెప్పలేము. కెనాట్ బి డిటర్మైన్ అని అంటాం. కెనాట్ బి డిటర్మైన్, నిర్ణయించడం సాధ్యం కాదు. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ సిమాంటిక్ ఈజ్ కోడెడ్ యాజ్ 14485293. హౌ విల్ ప్రాక్టీస్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో సిమాంటిక్ ని ఏ విధంగా కోడ్ చేసిండు అనేది ఒకసారి చూద్దాం. సిమాంటిక్ ని 14485293 ఈ విధంగా కోడ్ చేశాడట. మీరు నార్మల్గా చూస్తే అస్సలు దాని కోడ్ అర్థం కాదు. ప్లేస్ వాల్యూస్ ఉండవు, ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ అనేది రేర్ కేసులో వస్తాయి. ఎలా తీసుకున్నాడు అని అంటే ఇక్కడ చూడండి, ఎస్ అంటే ఎస్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 19. సో 19కి ఇక్కడ ఉన్నటువంటి డిజిట్ ఏంటి అంటే 1, ఎందుకంటే 19ని 1 + 9 చేశాడు, దట్ ఈస్ 10. 10 అంటే మళ్ళీ ఈ రెండింటిని సమ్ చేయాలి, సమ్ చేస్తే వచ్చేది ఎంత? 1. ఇక్కడ ఈ అంటే ఏంటి? 5. కానీ ఈ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి? ఆపోజిట్ లెటర్ వాల్యూ తీసుకున్నాడు. ఆపోజిట్ లెటర్ వాల్యూ ఎంత? 22. అంటే 2 + 2 ఎంత? 4, కాబట్టి 4 చేశాడు. ఇక్కడ అంటే మనకి ఓవెల్స్ని, ఓకేనా, ఓవెల్స్ని ఏం చేశాడు అని అంటే ఆపోజిట్ లెటర్ తీసుకున్నాడు,
ఆపోజిట్ లెటర్ తీసుకున్నాడు, సమ్ చేశాడు, ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ సమ్ చేశాడు, ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ సమ్ చేశాడు. కాన్సోనెంట్ కి ఏం చేశాడు, డైరెక్ట్ గా వాటి యొక్క ప్లేస్ వాల్యూ సమ్ చేశాడు, డైరెక్ట్ ప్లేస్ వాల్యూ సమ్ చేశాడు, ఇలా తీసుకున్నాడు. ఓకేనా, రైట్. తర్వాత ఎం అంటే 13, 13 అంటే 1 + 3 ఎంత 4. ఇక్కడ ఏ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి 26 అని చెప్తా నేను. ఓకేనా, ఇక్కడ 26 అంటే జెడ్ కదా, జెడ్ అంటే 26, 2 + 6 ఎంత 8 కాబట్టి ఇక్కడ రాసుకున్నాడు. ఎన్ అంటే ఏంటి 14, 14 అంటే 1 + 4, 1 + 4 అంటే 5. తర్వాత టీ అంటే 20, ఇది కూడా కాన్సోనెంటే కదా, ఎస్. సో 2 + 0 అంటే 2నే. ఇక్కడ చూడండి ఐ అని అంటే దీని ఆపోజిట్ లెటర్, ఎందుకనంటే ఐ అంటే ఓవెల్ కాబట్టి మనకి దీనికి 18 వస్తుంది. ఓకేనా, 18 6 కదా. సో 1 + 8 అంటే 9 ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈజ్ 3 కాబట్టి ఇక్కడ రాసుకున్నాడు. ఇప్పుడు ప్రాక్టీస్ అనే వర్డ్ కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. సో ప్రాక్టీస్, ఓకేనా, రైట్. సో ఇప్పుడు పి అంటే 16 కాబట్టి 1 + 6 7తో ఉండాలి, 7తో ఉండాలి. ఎస్, ఇక్కడ ఉంది 7, ఇక్కడ ఉంది 7. తర్వాత ఇక్కడ ఆర్ అంటే 18, 9 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో తర్వాత ఏ అంటే 26, ఎందుకంటే ఆపోజిట్ లెటర్ ఉండాలి కదా, 26 అంటే 8తో ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది క్యాన్సల్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఒక పదం తప్పిపోయిన శ్రేణి ఇవ్వబడింది, శ్రేణిని పూర్తి చేసే వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ కనుక ఒకసారి చూస్తే మనకు ఫస్ట్ లెటర్ తీసుకుంటా, పి టి ఎక్స్ బి డాష్. సో 16 20 24 ఇక్కడ 2 అండి. సో ఈ రెండింటికి మధ్యలో +4 లాజిక్ ఉంది, ఇక్కడ +4 లాజిక్ ఉంది, ఇక్కడ +4 లాజిక్ ఉంది. అవునా, ఎందుకంటే 2ని ఏమనుకుంటాం 28th ఆల్ఫాబెట్. సో మళ్ళీ ఇక్కడ +4 అనుకుంటే 2 + 4 6, 6th ఆల్ఫాబెట్ ఎఫ్తో ఉందా, ఇక్కడ లేదు కాబట్టి అన్నిట్లలో ఉంది ఎఫ్. తర్వాత మనం ఏం చేద్దాము, సెకండ్ లెటర్కి వెళ్ళిపోదాం. సెకండ్ లెటర్ అంటే ఆర్ డబ్ల్యూ బి జి డాష్. సో ఇక్కడ ఏంటి 18 23 2 7. సో ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది అని అంటే +5 ఉంది, తర్వాత ఇక్కడ కూడా +5 ఉంటుంది, తర్వాత కూడా +5 అంటే నెక్స్ట్ కూడా +5. 7 + 5 అని అంటే 12th ఆల్ఫాబెట్ ఈజ్ ఎల్తో ఉండాలి. సో ఎల్తో అంటే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ లాస్ట్ లెటర్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. సో ఎస్ వై ఈ కే డాష్. ఎస్ అంటే 19, ఇక్కడ 25, ఇక్కడ 5, ఇక్కడ 11. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే +6, ఇక్కడ కూడా +6 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా +6. తర్వాత +6 అని అంటే 11 + 6 17, 17th ఆల్ఫాబెట్ క్యూతో ఉన్నది ఇక్కడ ఉంది. సో కాబట్టి మనకి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూస్తే విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ when sequentially placed at the gaps in the given letter series shall complete it అంటున్నాడు. ఇచ్చిన అక్షరాల శ్రేణిలోని ఖాళీల వద్ద వరుసగా ఉంచబడిన అక్షరాల సెట్ ఏది అని అన్నాడు. ఇక్కడ చూడండి అన్నిట్లలో కూడా మనకి ఎంతో స్టార్ట్ అయింది, ఎంతో ఎండ్ అయింది. ఎం తర్వాత సి ఉంది, ఇక్కడ ఎంకి బిఫోర్ సి ఉంది, అంటే ఇక్కడ ఎంకి బిఫోర్ సి అంటే ఇక్కడికి కట్ చేయవచ్చా, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ సి కనిపిస్తుంది అని అంటే ఇక్కడికి కట్ చేస్తా. సో ఇక్కడ ఎం, ఇక్కడ స్టార్ట్ విత్ ఎం అంటే ఇక్కడ కూడా స్టార్ట్ విత్ ఎం ఉండాలి కదా. ఇక్కడ థర్డ్ లెటర్ ఏంటి మిస్ అయింది, ఇక్కడ థర్డ్ లెటర్ బి ఉంది, సో ఇక్కడ బి. తర్వాత ఇక్కడ సెకండ్ లెటర్ సి ఉండాలి కదా, సి. తర్వాత ఇక్కడ లాస్ట్ లెటర్ మిస్ అయింది, ఇక్కడ ఎం ఉండాలి కదా, ఎం. ఎందుకంటే అన్నిట్లలో కూడా సేమ్ సిమిలర్గా ఉంటుందండి, రిపీటెడ్ లెటర్ సిరీస్ కాబట్టి అన్నిట్లలో కూడా సేమ్ ఉంటుంది. అవునా, రైట్. సో చూడండి ఎంసీబీబీసీఎం, ఎంసీబీబీసీఎం, ఎంసీబీబీసీఎం. సో ఇప్పుడు లెటర్స్లో మిస్ అయిన ఏంటి బిఎంఎంసి, ఎక్కడ ఉందో అదే ఆన్సర్, ఆప్షన్ 1లో ఉంది. బిఎంఎంసి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత చూస్తే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో అంటున్నాడు. క్రింద శ్రేణిలో
ఇవ్వబడిన తప్పిపోయిన సంఖ్యని కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనకు 20, 30, 47 అండ్ 74, 114 ఉంది. డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? +10. తర్వాత ఇక్కడ ఎంత ఉంది? +17 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకు? సో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వస్తుంది కదా. సో 27 వస్తుంది ఇక్కడ. ఓకేనా, +27 వస్తుంది. తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు వచ్చేది ఎంత? ఎస్, ఒక 40 వస్తుంది. ఓకేనా, రైట్. సో +40 వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 7, తర్వాత ఇక్కడ ఎంత ఉంది? ఒక 10, తర్వాత ఇక్కడ ఎంత ఉంది? ఒక 13. అంటే అన్నిట్లలో మనకి 7, 10, 13. అంటే మళ్ళీ దీనిపైన డిఫరెన్స్ 3, 3 ఉంది. అంటే నెక్స్ట్ రావాల్సింది ఎంత? మళ్ళీ 3 ఉంటే ఇక్కడ 16 వస్తుంది. ఎందుకంటే 7కి 10కి మధ్యలో డిఫరెన్స్ మళ్ళీ +3, ఇక్కడ మళ్ళీ +3. సో ఇక్కడ కూడా +3 ఉన్నదనుకో 16. సో ఇప్పుడు చూడండి, 40కి 16 కలిపితే ఇక్కడ +56 వస్తుంది. ఓకేనా, 56 కనుక కలిపినాం అనుకోండి, 56 + 14 కలిపితే 70, 170 అవుతుంది. 170 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉంది. 170 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా. సో ఒకవేళ నార్మల్గా డిఫరెన్స్ బేస్ చేసుకొని చేసినప్పుడు మనకు వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ తీసుకొని మనం చేయాలి ఆన్సర్. ఓకేనా, రైట్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే డైరెక్షన్స్ ఉన్నాయి. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అంటాడు. ఇన్ ద ఫిగర్ షోన్ బిలో ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేనేజర్, ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఉమెన్ అండ్ ద సర్కిల్ రిప్రజెంట్స్ సింగర్స్. హౌ మెనీ ఉమెన్ ఆర్ సింగర్స్ అని అంటున్నాడు. సో క్రింది సమాచారాన్ని అధ్యయనం చేయండి మరియు దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు. దిగువ చూపిన చిత్రంలో దీర్ఘ చతురస్రం నిర్వాహకులను సూచిస్తుంది, త్రిభుజం మహిళను సూచిస్తుంది మరియు వృత్తం గాయకులను సూచిస్తుందంట. ఎంతమంది మహిళలు గాయకులు అని అన్నాడు. ఒకసారి చూద్దాం మనకి. సో రెక్టాంగిల్ ఏంటి? మేనేజర్స్. తర్వాత ట్రయాంగిల్ ఏంటి? ఉమెన్స్. సర్కిల్ ఏంటి? సింగర్స్. ఓకే, రైట్. మనకు అడిగింది ఏంటి? హౌ మెనీ ఉమెన్స్ ఆర్ సింగర్స్ అన్నాడు. ఎంతమంది ఉమెన్స్ సింగర్స్ అట. అంటే ఉమెన్స్ లోపల ఉండాలి, నెక్స్ట్ సింగర్స్ లోపల కూడా ఉండాలి. ఉన్నటువంటిది ఇక్కడ ఏంటి? రెండు కాంబినేషన్ చూడండి, 7, 4. అంటే 7 + 4 11 అవుతుంది. సో ఆప్షన్ 4 లో ఉంది. 11 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ వర్కింగ్ ఈజ్ రిటన్ యాజ్, సో OWIKRGN. హౌ ఈజ్ బ్యాంకింగ్ రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. నిర్దిష్ట కోడ్ భాషలో వర్కింగ్ అనేది OWIKRGN అని కోడ్ చేసిండంట. మరి ఎందుకు అట్లా కోడ్ చేసిండు అనేది చూద్దాం. సో ఇక్కడ తీసుకుందాం. వర్కింగ్ ని ఏమని కోడ్ చేసిండు? OWIKRGN అని కోడ్ చేసిండంట. సో ఇక్కడ ఇంటర్నల్ కోడింగ్ అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి లెటర్సే ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఆల్ఫాబెట్స్ రాసుకొని చూస్తా. ఆల్ఫాబెట్స్ రాస్తా. O అంటే సెకండ్, W అంటే 1, I అంటే 5, K అంటే ఇక్కడ మనకి 4th 1, తర్వాత R అంటే 3rd 1, G అంటే 7th 1, సో N అంటే 6th 1. ఇంటర్నల్ కోడింగ్. ఇప్పుడు బ్యాంకింగ్ కి చూద్దాం. బ్యాంకింగ్ కి ఒకసారి చూస్తే మనకి సో ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉంది. సో సెకండ్ 1 ఫస్ట్ రావాలి. సెకండ్ అంటే A, ఫస్ట్ 1 అంటే B. A B తో ఉండాలి, A B తో ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. తర్వాత 5 అంటే I, తర్వాత నెక్స్ట్ I రావాలి. ABI ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే read the assertion and reason carefully to mark the correct option out of the options given below. Assertion ఏంటి అని అంటే మోటార్ వెహికల్స్ equipped with catalytic converters should use unleaded petrol. Reason, lead in the petrol activates the catalyst అని అన్నాడు. సో ఇక్కడ చూస్తే వాదన ఏంటంటే ఉత్ప్రేరక కన్వర్టర్లను కలిగి ఉన్న మోటార్ వాహనాలు అన్లెడ్ పెట్రోల్ ను ఉపయోగించాలట. పెట్రోల్ లోని సీసం ఉత్ప్రేరకాన్ని సంక్రియం చేస్తుంది అన్నాడు. సో ఇక్కడ కనుక ఒకసారి ఆర్గ్యుమెంట్ కనుక మనం చూస్తే, సో ఉత్ప్రేరక కన్వర్టర్లను కలిగి ఉన్న మోటార్ వాహనాలట లెడ్ పెట్రోల్ ని ఉపయోగించవద్దు అంట. అంటే మనకి ఇంజన్ లో
మనకి ఇంజన్లో మనకి లెడ్ పెట్రోల్ కాకుండా నార్మల్ పెట్రోల్ని యూజ్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉత్ప్రేరక కన్వర్టర్లు ఉన్నాయట. ఉత్ప్రేరక కన్వర్టర్లు అని అంటే మనకి చూస్తే అక్కడ క్యాటలిస్టిక్ కన్వర్టర్స్ అని అంటున్నారు. అవి ఏం చేస్తాయి? ప్రొవోక్ చేస్తాయి, ఇంజన్ని ప్రొవోక్ చేస్తాయి. ఇంజన్ ప్రొవోక్ చేసేటి ఆల్రెడీ ఉన్నప్పుడు లెడ్ పెట్రోల్ యూజ్ చేయొద్దు, నార్మల్ పెట్రోల్ యూజ్ చేయాలి అంటున్నాడు. కరెక్టే, వాదన కరెక్ట్. పెట్రోల్లోని సీసం ఉత్ప్రేరకాన్ని సంక్రియం చేస్తుందంట. అంటే లెడ్ ఇన్ ద పెట్రోల్ యాక్టివేట్ ద క్యాటలిస్ట్ అట. కాదు అది. ఓకేనా? సో లెడ్ మనకి క్యాటలిస్ట్ ని యాక్టివేట్ చేయదు. ఓకేనా? పెట్రోల్లో ఉన్నటువంటి లెడ్ అనేది సో ఆ క్యాటలిస్ట్ ని యాక్టివేట్ చేస్తుంది అంటున్నాడు. అది తప్పు. సో కాబట్టి ఓన్లీ అసర్షన్ మాత్రమే ట్రూ. ఓకేనా? ఇఫ్ ద అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ ద రీజన్ ఈజ్ ఫాల్స్ అని అంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. Select the option that is related to the fifth letter cluster in the same way as the second letter cluster is related to the first letter cluster and the fourth letter cluster is related to the third letter cluster అంటాడు. ఏం లేదు, ఇక్కడ మనకి అనాలజీ బేస్డ్ క్వశ్చన్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, సేమ్ రిలేషన్ అన్నింటిలో కూడా వర్కౌట్ కావాలి. సో ఇక్కడ చూద్దాం. గుడ్ అనే దానికి IMQB, వీటికి మధ్యలో రిలేషన్ ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. 7, 15, 15, 4, 9, 13, 17, 2. ఈ రెండింటికి మధ్యలో చూస్తే +2, నెక్స్ట్ -2, తర్వాత +2, నెక్స్ట్ -2, తర్వాత సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోదాం. సేవ్కి సంబంధించి చూస్తే ఇక్కడ మనకి 19, 1, 22, 5 ఫస్ట్ +2 ఉండాలి. సో 19 +2 అంటే 21 యూతో స్టార్ట్ అవ్వాలి. ఎస్. తర్వాత 1 నుంచి తీసుకుంటే -2 అంటే దీన్ని 27th ఆల్ఫాబెట్ అనుకోవచ్చు కదా. 27th -2 అని అంటే దట్ ఈస్ 25y వస్తుంది. UYతో ఉండాలి, UYతో ఉండాలి. నెక్స్ట్ తీసుకుందాం. తర్వాత తీసుకుంటే +2, 22 +2 అని అంటే 24x అవుతుంది. x ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 6 letters MNOPQ and R are written on different faces of a dice. 2 positions of these dice are shown in the figure. Find the letter on the face opposite to a oval అంటున్నాడు. పాచికల యొక్క వివిధ ముఖాలపై MNOPQ మరియు R అనే అక్షరాలు 6 అక్షరాలు రాయబడ్డాయి. ఈ పాచికల యొక్క 2 స్థానాలు చిత్రంలో చూపబడ్డాయి. అచ్చుకు ఎదురుగా ఉన్న ముఖం పైన అక్షరాన్ని కనుగొనండి అన్నాడు. ఆపోజిట్ టు ఓవెల్, ఓవెల్ కి ఆపోజిట్ ఏముంది అని అడిగిండు. ఇక్కడ ఓవెల్ ఎక్కడ ఉంది చూడండి. ఇక ఓ అనేది ఓవెల్. ఇచ్చిన దాంట్లో ఒకటే ఓవెల్ ఉంది, ఓ. రైట్. ఏం చేస్తాం మనం? కామన్ గా ఉన్నటువంటి లెటర్ ని తీసుకొని మనము తీసుకుంటాం కదా. సో ఇక్కడ కామన్ గా క్యూ, ఇక్కడ కామన్ గా క్యూ ఉంది. క్యూ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ R, తర్వాత M. నెక్స్ట్ ఇక్కడ కూడా క్యూ నుంచి క్లాక్ వైజ్ O అండ్ క్లాక్ వైజ్ N. క్లాక్ వైజ్ లో రాసుకోవాలి కదా. రైట్. ఇప్పుడు ఓవెల్ కి ఆపోజిట్ ఏముంది? R. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 R అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూస్తే సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. ఉమెన్, హ్యూమన్స్, లయన్స్ అంట. క్రింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి అన్నాడు. స్త్రీ, మానవులు, సింహాలు. ఇప్పుడు మానవులలో స్త్రీలందరూ కూడా మానవులే కదా. సో కాబట్టి సింహాలకి మానవులకి సంబంధం ఉందా? ఉండొద్దు. అలా రిలేషన్, ఒక ఎలిమెంట్కి రిలేషన్ లేనటువంటిది ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ 4 లో ఉంది. ఇది హ్యూమన్స్ అనుకుంటే ఇక్కడ ఉమెన్స్, ఇది లయన్స్ అవుతుంది. సో 4th లో ఉంది. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ద సెకండ్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ పేర్ ఈస్ అబ్టైన్డ్ బై పర్ఫార్మింగ్ certain mathematical operation on the first number. The same operations are followed in the all number pairs except one. Find that odd one అంటున్నాడు. మొదటి సంఖ్యపై నిర్దిష్ట గణిత ఆపరేషన్ చేయడం ద్వారా ఇవ్వబడిన సంఖ్య జతలలో రెండవ సంఖ్య పొందబడుతుంది. ఒకే ఆపరేషన్ అన్ని సంఖ్య జతలలో అనుసరించబడతాయి, ఒకటి తప్ప. ఆ భిన్నమైన సంఖ్యను ఎంచుకోండి అంటున్నాడు. సో అన్నిట్లలో ఒకటి లాజిక్ లెస్ గా ఉంటదంట. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. 224 అన్నాడు. ఏం చేస్తాడంటే 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ మనకి 2గా తీసుకున్నాడు.
ఇది లాజిక్ అండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 6 అంటే ఎంత 6 4ల 24 ఇక్కడ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 2 అంటే ఏంటి 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2 18 కదా, ఓకేనా. సో 4 స్క్వేర్ 16 ప్లస్ 4 సారీ ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 4 తీసుకుంటాం, ఓకేనా. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 అంటే 20. సో 16 2 32 అంటే 320 డన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి దీన్ని ఏం చేయాలి 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 రావాలి. 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 5 స్క్వేర్ 25 ప్లస్ 5 అంటే 30, ఓకేనా రైట్. ఎంత రావాలి 750 రావాలి. ఉందా ఇక్కడ లేదు కాబట్టి సో ఈ రెండిట్లలో సిమిలర్ లాజిక్ ఉంది కానీ ఇక్కడ లేదంటే ఆప్షన్ 3నే ఆన్సర్, ఓకేనా రైట్. మీరు ఇక్కడ చూస్తే ఆన్సర్ వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా అన్ని చూడాల్సిన అవసరం లేదు, మనకి ఫస్ట్ 3 చూస్తే ఏదైనా 3 చూస్తే నీకు ఆన్సర్ ఫైనల్ అవుతుంది, ఇంకొకటి చూడాల్సిన పని కూడా లేదు, టైం వేస్ట్ దానివల్ల. కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సెలెక్ట్ ద సెట్ in which the numbers are related in the same way as are the numbers of the following set అని అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ రిలేషన్ ని ఫాలో అయ్యేటువంటి సెట్ ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది అని అంటున్నాడు, ఓకేనా రైట్. సో ఒకసారి చూడండి ఇక్కడ 36 24 65 అని ఉంది ఫస్ట్ సెట్ లో. లాజిక్ ఏంటి అని అంటే మీరు కనుక గమనిస్తే 4 టేబుల్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే 4ని 6ని ప్రామాణికంగా తీసుకున్నాడు. 4 6 ఎందుకు చేసిండు అనే డౌట్ వస్తుంది మనకి, కానీ 4 6 ప్రామాణికం. ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్ చూడండి. 4 టేబుల్లో 9 టైమ్స్ 6 టేబుల్లో 4 టైమ్స్. ఇప్పుడు ఏం చేస్తాడంటే 9 ప్లస్ 4 ఇంటూ 9 మైనస్ 4 అండి. 9 ప్లస్ 4 అంటే 13 ఇంటూ 9 మైనస్ 4 అని అంటే ఇక్కడ 5 అవుతుంది. సో 13 ఇంటూ 5 65. సో ఇక్కడ 65 వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూడండి 4 టేబుల్లో 10 టైమ్స్ 6 టేబుల్లో 9 టైమ్స్ 10 ప్లస్ 9 ఇంటూ 10 మైనస్ 9. సో ఇక్కడ 19 ఇంటూ 1 అని అంటే 19 వచ్చింది కదా రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా 10 అనేది క్యాన్సిల్ కాదు. ఫస్ట్ నెంబర్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా కాదు. ఫస్ట్ నెంబర్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అవుతుంది. ఈ నెంబర్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా కాదు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 టేబుల్లో 5 టైమ్స్ 4 ఇక్కడ 6 టేబుల్లో 3 టైమ్స్ ఏమవుతుంది 5 ప్లస్ 3 ఇంటూ 5 మైనస్ 3. ఇక్కడ 8 ఇంటూ 2 దట్ ఈస్ 16. ఇక్కడ 16 ఉంది కదా ఎస్ ఇలా చేస్తాం. అర్థమైందా డన్ అండి. సో రైట్ ఇవి మనకు తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ కి సంబంధించి సో రీజనింగ్ మార్క్ టెస్ట్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.